ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో తెలుగు టైటన్స్ టార్గెట్ చేయబోతున్న ప్లేయర్స్లో ముగ్గురు రైడర్స్ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి వాళ్ళెవరు అనేది మనం ఇవాళ వీడియోలో అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళలో తెలుగు టైటన్స్ మెయిన్ రైడర్గా ఎవరు వస్తే బెటర్ అనేది మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ ముందుగా నితిన్ ధన్కర్ లాస్ట్ టైంలో బెంగాల్ వారియర్స్లో ఏ విధంగా ఆడాడు మీ అందరికీ తెలిసిందే. అండ్ మనీందర్ సింగ్ని దాటి పర్ఫార్మెన్స్ చేశాడు నితిన్ ధన్కర్. అండ్ ఈ సీజన్ ఆక్షన్లోకి నితిన్ ధన్కర్ కూడా వస్తున్నట్లు మనకైతే లీక్స్ అయితే వస్తున్నాయి. అందులో తెలుగు టైటన్స్ లిస్ట్లో కూడా నితిన్ ధన్కర్ ప్లేయర్ ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది గైస్. అండ్ నితిన్ ధన్కర్ ఈ సీజన్ ఆక్షన్లోకి వస్తే కనుక తెలుగు టైటన్స్లో చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ సెకండ్ ప్లేయర్ మనకి ఆషు మాలిక్ అయితే ఈ సీజన్ ఆక్షన్లోకి వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నవీన్ కుమార్ని రిటైన్ చేసుకోవడానికి అయితే చూస్తున్నట్లు మనకైతే లీక్స్ అయితే వస్తున్నాయి దబాంగ్ ఢిల్లీ టీం అయితే. అండ్ లాస్ట్ టైం దబాంగ్ ఢిల్లీ టీంలో ఏ విధమైన పర్ఫార్మెన్స్ చేయడం మీ అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నవీన్ ఇంజురీ కన్సర్న్స్ తర్వాత దబాంగ్ ఢిల్లీని ఒంటి చేత్తో గెలిపించి సెమీస్ వరకు తీసుకెళ్లాడు ఆషు మాలిక్. అండ్ ఈ సీజన్లో మనకైతే ఆక్షన్లో కనిపించబోతున్నాడు. అండ్ తెలుగు టైటన్స్ కూడా బడ్జెట్ అయితే పెట్టడానికి కూడా ట్రై చేస్తున్నట్లయితే మనకైతే లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆషు మాలిక్ కూడా తెలుగు టైటన్స్లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్గా ఈ పేరు కూడా వినిపిస్తుంది మన తెలుగు టైటన్స్ టార్గెట్ లిస్ట్లో. అండ్ తర్వాత ప్లేయర్ మన అందరికీ సుపరిచితుడు మన పవన్ శరవత్ ఈ సీజన్ ఆక్షన్లోకి అయితే ఖచ్చితంగా వస్తాడు. అండ్ లాస్ట్ సీజన్లో మనకైతే ఎక్కువ బడ్జెట్ పెట్టి పవన్ శరవత్ని తీసుకోవడం జరిగింది. అండ్ 2,60,50,000 అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ సీజన్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు పవన్ శరవత్ని. అండ్ ఇప్పుడైతే తెలుగు టైటన్స్కి వీళ్ళ ముగ్గురులో మెయిన్ రైడర్గా ఎవరు వస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను చెప్పడం జరుగుతుంది. అండ్ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఆషు మాలిక్ అయినా నితిన్ ధన్కర్ అయినా వస్తే బెటర్. ఎందుకంటే వీళ్ళే మన తెలుగు టైటన్స్కి బడ్జెట్లో దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి 1 కోటి లోపు. అండ్ పవన్ శరవత్ అయితే తక్కువ బడ్జెట్కి దొరికే క్యాండిడేట్ కాదు భయ్య. 2 కోట్లకు పైగా పవన్ శరవత్ అయితే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి అతను వెళ్ళిపోతే కనుక మిగతా టీంని కొనుగోలు చేయడానికి తడబడుతుంది మన తెలుగు టైటన్స్. అండ్ వీళ్ళ ముగ్గురులో తెలుగు టైటన్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏంటంటే మనకైతే ఆషు మాలిక్ అయినా నితిన్ ధన్కర్ అయినా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ పవన్ శరవత్ అయితే కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి, ఎందుకంటే పవన్ శరవత్ బడ్జెట్ అనేది ఆ విధంగా ఉంది గైస్. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎవరు వచ్చినా కూడా బడ్జెట్లో వస్తే కనుక ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ బడ్జెట్లో తీసుకొని మిగతా ప్లేయర్స్ మీద కూడా బడ్జెట్ పెట్టాలి మన తెలుగు టైటన్స్. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై.